ఆమె ఇంద్రలోకంలో ఉండే ఇంద్రుడు భార్య. ఆమె కూడా ఒక అభిలాషలు కోరికలు ఉంటాయి కావాలా, ఒక రామచిలుకని పెంచుకుంటూ ఉన్నట్ట. రామచిలుక ఎంతో ముద్దుగా ఉంది, దాన్ని చూసుకుంటూ, దానికి ఆహారం పెడుతూ, దాంతో మాట్లాడుతూ, దాంతో పాటలు పాడుతూ ఎంతో చక్కగా దాన్ని ముద్దు చేసుకుంటూ అట్లా ఉన్నట్టు. దాన్ని చూడంటే తనకి గడవదన్నమాట. అంత బాగా చూసుకుంటున్నారు రామచిలుకకి. ఒకసారి బాగలేకుండా సుస్థి జరిగిందంట, బాగలేకుండా వచ్చిందంట. బాగలేకుండా వస్తే అది చచ్చిపోతుందేమోనని, అంటే బాగా ఇంకా మాట్లాడటం లేదు, చిలుక మాట్లాడటం లేదు, చిలుక మాట్లాడటం లేదు, తినడం లేదు, ఆహారం తినడం లేదు, ఇంకేమైపోతుంది, చచ్చిపోతుంది కదా, పక్షి కదా అది. ఇంకా మాట్లాడగలిగే పక్షి చిలుక, అదే మాట్లాడకపోతే ఇంకేముంది, ఇంకే జంతువు ఏ పక్షులు మాట్లాడవు. అట్లాంటిది ఆమెకు దిగులేసేసి వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి దేవేంద్రుడి దగ్గర పోయి, రాజా నేను కానీ ఇది లేకపోతే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను, దీనికి ఇంత అస్వస్థత కలిగి మాట్లాడడం లేదు, ఏం తినడం లేదు, చచ్చిపోయేటట్టుంది అని అంటే, అదెంత అదెంత చిన్నదే, అది దీనికి ఎంత ఆయుష్ ఉందా, మనం బ్రహ్మని అడుగుదాం పదా అని చెప్పి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారంట. బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ అది విని, అయ్యో ఇదేమో చాలా చిన్నది, నేనేమో బ్రహ్మరాత రాస్తాను, ఎవరికైనా కానీ బ్రహ్మరాత అనేది రాస్తాను, కానీ దాన్ని నడిపించేది చేయించేదంతా కూడా మహావిష్ణువు, కాబట్టి ఆయన దగ్గరికి పదండి అని చెప్పి అందరూ కలిసి మహావిష్ణు దగ్గరికి వెళ్ళారంట. మహావిష్ణు దగ్గరికి వెళితే మహావిష్ణు ఆ విషయం విని, చిలుకకు మరణం సంభవిస్తుందేమో అని విని, అదేముంది చాలా చిన్నది, కానీ ఇది నేను కాకపోతే నడిపిస్తూ ఉంటాను, కానీ లైన్ చేసుకునేదంతా కూడా ఎవరు, పరమశివుడు లైన్ చేసేసుకుంటాడు. మొత్తము ఎవరినైనా కానీ ఆయన తీసేసుకుంటూ ఉంటారు, కాబట్టి ఆయన అడుగుదాం పద, ఆయనకైతే తెలుస్తుందని చెప్పి అందరూ కలిసి ఎవరెవరు, దేవేంద్రుడు భార్య, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు దగ్గరికి వెళ్ళారంట. మహేశ్వరుడు విని, అదేముంది లయం చేసుకుంటాను, ఎప్పుడు నా దగ్గరకు వచ్చి అయితే నేను అప్పుడు లయం చేసుకుంటూ ఉంటాను, ఇది చాలా చిన్నది, ముందు మనము ఎక్కడికి వెళ్ళాలంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్దాము. సరేనని అందరూ యమధర్మరాజుకి అయితే అసలు విషయం తెలిసిపోతుంది కదా, అందుకని యమధర్మరాజుతో అందరూ కలిసి వెళ్ళారంట. అప్పుడు యమధర్మరాజు, అమ్మో ఇంత పెద్ద వాళ్ళంతా నా దగ్గరకు వచ్చారు దేవుళ్ళు అని వాళ్ళకి బాగా మర్యాదలు చేశారంట. అయ్యా అసలు విషయం ఇది, చిలుకకి ఎప్పుడు ప్రాణం పోతుందో ఏమో, ప్రాణం పోకుండా చెయ్యాలా నువ్వు అని చెప్పి వాళ్ళు అన్నారట. అంటే ఇదెంత విషయమో, చాలా చిన్న విషయమో, ఇక్కడ మాకు ఒక గదిలో ఒక వృక్షం ఉంటుంది, పెద్ద వృక్షము, ఆ వృక్షము ఆకుల మీద ఎవరెవరు ఆయుష్ రాసి ఉంటుంది, ఇట్లా ప్రాణం పోవాలి అనేదాన్ని రాసి ఉంటుంది, కాబట్టి ఆ గదిలో పోయి మనము ఈ ప్రాణి యొక్క ఆయుష్ని చూద్దాము, ఆకు మీద రాసి ఉంటుంది, అది ఆకు ఎప్పుడైతే రాలిపోతుందో అప్పుడే ప్రాణం పోయేది, ఆకు ఇంకా రాలేదు కాబట్టి ఏ విధంగా అతనికి ప్రాణం పోతుంది తెలుసుకుందాం పదండి అని చెప్పేసి అందరూ, ఎవరు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు భార్య, అందరూ మహేశ్వరుడు అందరూ వెళ్ళారు. అటు తలుపులు తీశారు, ఒక ఆకు వచ్చి పడిపోయింది, అందులో ఏం రాస్తుందో తెలుసా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు ఎప్పుడైతే ఈ గదిలోకి వస్తారో, ఈ చెట్టు దగ్గరకు వస్తారో అప్పుడు నీ ప్రాణం పోతుంది అని. చూసారా, వాళ్ళందరూ వచ్చినప్పుడే ప్రాణం పోతుందని రాస్తుంది దాన్ని, వాళ్ళందరూ వచ్చారు, ప్రాణం పోతుంది. కాబట్టి మనము డిజైన్ చేసుకొని వస్తాము, మన చేతుల్లో ఏది లేదు, మనమే డిజైన్ చేసుకొని వస్తాము.
అది మనదే. ఆ దేవుడు ఏంటి మనల్ని ఈ విధంగా అర్థాంతరంగా ఆయుష్ తీసేసుకున్నాడు. ఆ దేవుడికి ఏమన్నా కొంచెమన్నా కనికరం ఉందా? పిల్లలు చిన్నపిల్లలు ఆ తల్లి లేకపోతే ఏమవుతుంది అని అంటే అదంతా మన కల్పనలు ఇవన్నీ. అది ఆమె డిజైన్ చేసుకొని వచ్చింది, వాళ్ళు డిజైన్ చేసుకొని వచ్చారు. ఆ విధంగానే వాళ్ళు చనిపోతారు, వాళ్ళకి ఆ విధంగానే ప్రాణం పోతుంది. అంతేగాని మనము ధ్యానులము, మనము మన భిన్నమైన కోణంలో ఆలోచించాలి. మనము భిన్నంగా ఉండాలి, భిన్నమైన కోణంలో ఉండాలి. అందరిలాగా మనం స్పందించకూడదు. ఓకేనా? ఈ కథ ద్వారా అందరికీ తెలిసింది కదా.